లయన్స్ క్లబ్ జోగిపేట వారి ఆధ్వర్యంలో జోగిపేటలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో మేడం రజిత గారి ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ జోగిపేట ప్రెసిడెంట్ లయన్ ఆర్ఎస్ శ్రీకాంత్ గారు మరియు డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి లయన్ రాంబాబు గారు మరియు పాస్ట్ ప్రెసిడెంట్ మరియు జోన్ చైర్మన్ అయినటువంటి రామకృష్ణ గారు మరియు ప్రజెంట్ కోశాధికారి అయినటువంటి సంతోష్ గారి ఆధ్వర్యం మరియు మిగతా లైన్ సీనియర్ లైన్ మెంబర్ డాక్టర్ అనంత్ రెడ్డి గారు సంతోష్ గారి ఆధ్వర్యంలో జోగిపేటలో డెంటల్ హైజీన్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది పిల్లలకి దాదాపు 300 పైగా పిల్లలకి నోటి పరీక్షలు చేసి ఎవరికైతే సమస్యలు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి మేము చేసాము. అదేవిధంగా ఉచితంగా బ్రష్లు పంపిణీ చేసి వాళ్ళకి నోటి హైజీన్ టిప్స్ అంటే సూచనలు ఎలా పాటించాలి, నోటి హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాటి కోసం కొద్ది పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేద్దామని జోగిపేట లయన్స్ క్లబ్ తరఫు నుంచి హామీ ఇవ్వడం ఉచితంగా హామీ ఇవ్వడం జరిగింది. బాలికల ఉన్నత పాఠశాల జోగిపేటలో లయన్స్ క్లబ్ జోగిపేట వారి తరఫున నిర్వహించబడినటువంటి డెంటల్ క్యాంప్ మరి అందరూ లయన్స్ కలిసి మా యొక్క స్కూల్ని చూస్ చేసుకున్నందుకు కానీ స్పెషల్ థ్యాంక్స్. మరి డాక్టర్ గారు అయినటువంటి పాల్ గారు వచ్చి ఇంతమంది విద్యార్థులకు దాదాపు 300 మంది పైగా విద్యార్థులకు చేసినటువంటి మంచి పరీక్షల కొరకు కూడా థ్యాంక్స్ అలాట్. అండ్ విద్యార్థులు చాలామంది ఐడెంటిఫై కాబడ్డారు. మరి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఉచితంగా వారి సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చారు. మరి దీని కొరకు బ్యాక్గ్రౌండ్లో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్స్ అలాట్. జోగిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు జోగిపేట బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 300కు పైగా డాక్టర్ పాల్ గారి జాన్ పాల్ గారి నేతృత్వంలో ఉచితంగా డెంటల్ పరీక్షలు నిర్వహించి అందరికీ బ్రష్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మన డెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంత ఇబ్బందులు ఉన్న పిల్లలకి అందరికీ ఉచితంగా ఆయన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చిన పాల్ గారు ఈ సందర్భంగా లయన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పాఠశాలలో ఈ క్యాంప్ నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయురాలు రజిత మేడం గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.